మార్కాపురం పట్టణంలోని ఏబీఎం స్థలాన్ని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా బుధవారం సందర్శించారు. కొన్ని సంవత్సరాలుగా వివాదాస్పదంగా ఉన్నటువంటి ఏబీఎం స్థలాలను బుధవారం రాహుల్ మీనా సందర్శించి మార్కాపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జె దేవానందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వులను అమలు చేయాలని గత ఏడాది సబ్ కలెక్టర్ను మార్కాపురం మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా బుధవారం ఏబీఎం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఏబీఎం స్థలాలను సందర్శించి అక్రమ కట్టడాలకు సంబంధించి ఏబీఎం హైస్కూల్ ముందు ఉన్నటువంటి వ్యాపార దుకాణదారులకు నోటీసులు ఇచ్చారా లేదా అని టౌన్ ప్లానింగ్ అధికారిని అడగగా 70 మందికి నోటీసులు జారీ చేశామన్నారు. ఏబీఎం స్థలంలో ఉన్న దురాక్రమణదారులకు, అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి యజమానులకు, దుకాణదారులకు సత్వరమే నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారిని ఆదేశించడం జరిగింది. వీళ్ళు పేరు పెట్టుకున్నారు అంటే అంతా పోలీసు వాళ్ళే ఉన్నారు కాబట్టి పోలీసు అలా చేస్తారు. అక్కడ హౌసింగ్ మొత్తం పోలీసులే, అందరూ పోలీసులు ఉన్నారు. లాస్ట్ 20 years 25 years నుంచి కూడా కట్టినాం. అన్నీ ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వేసి ఉన్నాయి అన్నింటిలో. వెనక్కి పోతే మైకుల్స్ ఉంటాయి. 320, 296, 340. These are they themselves are using. These points it is separately plus separately. And notice వచ్చేసి 3 months ఒకళ్ళు వస్తే నేను ఇచ్చేస్తాను. Notice then you can submit the documents. But these are the lands that JPM are here asking. Totally reported. How many all the details covered. Police housing colony,